31 రోజు తెలంగాణ మేము జేఎస్ కమిటీ తరఫున తెలంగాణ ప్రజలకు చెప్పింది ఏంటంటే మన తెలంగాణ సంప్రదాయబద్ధంగా తెలంగాణ పాటలు పాడుకోవాలి. కానీ తెలంగాణ వాళ్ళు మన సంప్రదాయ బద్ధంగానే చేసుకోవాలి. కానీ జనవరి 31 లాగా వేరే వాళ్ళలాగా డిసెంబర్ 31 రోజులు అంటే ఫస్ట్ రోజు చేసుకునే విధంగా ఆంధ్ర రాయలసీమల వాళ్ళలాగా మనం సెలబ్రేట్ చేసుకోవద్దనేసి మేము వాయిస్ ఇచ్చాము. కానీ ఆంధ్ర రాయలసీమ వాదులు చేసుకున్నటువంటి సెలబ్రేట్ కు మేము ఎలాంటి అడ్డు చేస్తారని చెప్పారు. అలాగే వాయిస్ వచ్చింది. కానీ మా జేఎస్ వాళ్ళు కాదు. ఇప్పటికైనా కూడా మేము చేసుకునేది ఏంటంటే ఈ రోజు విద్యార్థులందరూ కూడా తెలంగాణ ప్రజలకు ముఖ్యంగా తెలియజేసేది ఎక్కడ కానీ ప్రతి ఒక్క యూనివర్సిటీలో విద్యార్థులైనా ప్రజలైనా కూడా తెలంగాణ పాటలు ఆటలతోనే మన డిసెంబర్ 31 పూర్తి చేసుకోవాలనేసి మేము విన్నవించుకుంటున్నాం జేఎస్ తరఫున. అదేవిధంగా మీ తెలంగాణ విద్యార్థి గర్జన ఏదైతే ఉందో 3వ తేదీన నిర్వహించేది, దానికి ఇంతవరకు పోలీస్ పర్మిషన్ అయితే ఇప్పటివరకు దొరకలేదు. అంటే ఆ కార్యక్రమం ఏ విధంగా జరుపుకోబోతున్నారు? అయితే దానికి అనుమతి వస్తుందని మీరు భావిస్తున్నారా? ఎవరు ముఖ్య అతిథులుగా రాబోతున్నారు? ముఖ్య అతిథులుగా కిరోసిన్ సింగ్ బైల్స్లా, తర్వాత సుష్మా స్వరాజ్, ప్రబల కుమార్ మెహంతా వీళ్ళు రాబోతున్నారు. ఇది కేంద్ర లీడర్లు కేసీఆర్, జానారెడ్డి, అనిల్ కుమార్ వీళ్ళు స్థానిక ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ప్రాంతానికి సంబంధించిన లీడర్లు వీళ్ళు కూడా ప్రముఖంగా రాబోతున్నారు. అయితే ఆ మీటింగ్ కు ఎలాంటి పర్మిషన్ రాలేదని పోలీసులు చెప్తున్నారు. కానీ ఉస్మాన్ యూనివర్సిటీలో జరిగే ఏ మీటింగ్ కూడా పర్మిషన్లు ఎలాంటివి కూడా అవసరం లేదు. ఇంతకుముందు గతంలో ఎన్నోసార్లు మేము మీటింగ్లు పెట్టుకున్నాం, పోలీస్ పర్మిషన్లు ఎప్పుడు కూడా తీసుకోలేదు. మరి ఈసారి ఏదో కొత్తగా తెలంగాణ ఉద్యమం మొదలైనందుకు కాబట్టి తెలంగాణ మీటింగ్ పెట్టుకోవడం అనేది ఇది అంటరానిదైనట్టుగా విధి విధానంతో ఉన్నట్టుగా వీరు రాష్ట్ర ప్రభుత్వం ఆర్ట్స్ కాలేజ్ వద్ద మీటింగ్ పెట్టొద్దని చెప్తున్నారు. అయితే మేము బ్రహ్మాండంగా 5 లక్షల మంది విద్యార్థులు తరలిరావడానికి సంసిద్ధంగా ఉన్నారు. ఈ మీటింగ్ సక్సెస్ అవుతుంది. అయితే ఇప్పుడు